హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే గుమ్మడికాయ కూర. గుమ్మడికాయ కూర మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మన బాడీకి అన్ని రకాల పోషకాలను అందిస్తూ ఉండాలండి. అందులో గుమ్మడికాయ కూడా ఒకటి. గుమ్మడికాయ అంటే దిష్టి కోసమే అనుకుంటారు చాలామంది, కానీ దీని కూర వండితే వచ్చే రుచి అంతా ఇంత కాదండి. అలాగే గుమ్మడికాయలో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుందండి. ఇది కంటి చూపుకి చాలా మంచిది. ఇప్పుడు నేను చేసేది స్వీట్ అండ్ స్పైసీ కర్రీ అండి. ఇలా చేస్తే వట్టి కూర కూడా తింటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ముందుగా గుమ్మడికాయ ఒక 1/2 kg గుమ్మడికాయ తీసుకున్నానండి. గుమ్మడికాయ ముక్కల్ని మంచిగా కోసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత దానిలోకి సరిపడా ఉల్లిపాయలు, అంటే పెద్ద సైజు 3 ఉల్లిపాయలు అనమాట. 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని దానిలో గుమ్మడికాయ కూరకి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత కొంచెం దాంట్లో పోపు వేసానండి. 2 వెల్లుల్లిపాయ రెబ్బలు తుంచి వేసుకున్నాను. దానిలోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక మిరపకాయ తుంచేసాను. తర్వాత దానిలో అది కొంచెం వేగిన తర్వాత కొంచెం దాంట్లో పచ్చిమినపప్పు కూడా వేసుకున్నానండి, సాయిపప్పు. ఇది కొంచెం వేగిన తర్వాత తర్వాత దానిలో ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్, కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయ ముక్క కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి మొత్తం అంతా కూడా కలపెట్టుకుంటూ కొంచెం సాల్ట్ వేస్తే ఏమైందంటే ఉల్లిపాయ త్వరగా వేగుద్దండి. అందుకోసం అని చెప్పి ఉల్లిపాయ వేయగానే కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి కొంచెం కలపెట్టేసిన తర్వాత బాండీకి మూత పెట్టేశానండి. అది బాగా ఉల్లిపాయ అంతా కూడా వేగింది అనటానికి రెడ్ కలర్లో ఇలా కొంచెం వేగింది అన్నట్టు తెలిసిపోతుందండి మనకి. కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ కడిగిన ముక్కలను తీసి ఈ బాండీలో వేసుకోవాలి. తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసి మళ్ళీ దాన్ని బాగా కలిపెట్టుకొని మూత పెట్టుకోవాలండి. మనకి ఆవిరితోనే ఉడికిపోయిద్దండి ఆ కూర. మనం వాటర్ అనేది వేయక్కర్లేదు. తర్వాత దగ్గర పడింది అనుకున్నప్పుడు, ముక్క చాలా వరకు ఉడికింది అనుకున్నప్పుడు కారం, నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసానండి. మాది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి కారం అదంతా కూడా బాగా తిప్పేసుకొని ఇంకొంచెం సేపు ఆ కారం వేసినా కూడా మూత పెట్టుకోవాలి. ఇంకా బాగా దగ్గర పడిపోయింది అన్నప్పుడు, ముక్క బాగా ఉడికిపోయింది, మంచిగా మెత్తగా అయిపోయింది అన్నప్పుడు, ఇదిగోండి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది బెల్లం. ఈ బెల్లాన్ని ఇలా తరిగి పెట్టుకున్నాను. దానిపైన జిమ్మేయటమేనండి. మొత్తం అంతా కూడా బాగా కలిపేసి మూత పెట్టుకుని 2 minutes తర్వాత ఆపేస్తే గుమ్మడికాయ కూర రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.